ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, డెమోక్రసీని డిస్ట్రాయ్ చేస్తున్నటువంటి ఎర్ర బుక్ అనేటటువంటి ఎర్రి పరిపాలన చేస్తుంది ఎవరు? రెడ్ బుక్ ప్లేయర్ తోటి బ్లడ్ బుక్ నడిపిస్తుంది ఎవరు? నాయకులు వెళితే అమరావతి రైతుల పేరుతోటి తెలుగుదేశం గూండాలు పోలీసుల్ని రాళ్లు తీసుకొని కొడుతుంది ఎవరు? మీకున్నటువంటి క్యాబినెట్లో 80% మంత్రులు క్రిమినల్ కేసులు కలిగినటువంటి వాళ్ళు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయి. మరి ఎవరిది క్రిమినల్ పార్టీ? మీ ఎమ్మెల్యేలు అమ్మాయిలను మోసం చేస్తూ, మీ ఎమ్మెల్యే చింతమనేని ఒక ఇంటి మీదకి దాడి చేస్తూ దొరికిపోతే, దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద కాకుండా దాడి చెయ్యబడ్డ వ్యక్తి మీద కేసు కట్టారు. మీరా క్రిమినల్స్ ఇంకొకరా? మీ స్వార్థ రాజకీయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగజార్చి ఒక అమ్మాయి, ఒక మహిళతోటి సరసాలాడుతూ దొరికిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజుకి మీరు చైర్మన్గా కొనసాగిస్తున్నారు. మీది కదా క్రిమినల్ పార్టీ. మీ పార్టీలో నీతో పాటు ఎదుగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం చేత అనగదొక్కబడి, కొంతమంది అయితే హత్యలకు కూడా గురపడ్డారు. మీది కదా క్రిమినల్ పార్టీ. మీ బావమర్ది గన్ తీసుకొని కాల్చివేశాడు. మీది కదా క్రిమినల్ పార్టీ. నీ పక్కనున్నటువంటి సహచరుడు తొక్కదీస్తా, నారదీస్తా, తోలు తీస్తా, పరుగులు పెట్టించి తంత అని సాటి ఎమ్మెల్యేలని, సాటి ప్రజాప్రతినిధుల్ని, రాజకీయ నాయకుల్ని మాట్లాడుతున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ ఈ రౌడీ మూకల్ని ప్రేరేపిస్తున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయం ఇది క్రిమినల్ రాజకీయం కాదా? పంతం నానాజీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని వాడు వీడు అని ఉచ్చరిస్తే ఖండించలేనటువంటి పనికి మాలిన చరిత్ర మీది కాదా? అనేక మంది హత్య గావించబడ్డారు మీ ప్రభుత్వాలలో. మీది క్రిమినల్ పార్టీ. అలాంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటటువంటి హక్కే లేదు. ఇకనైనా ఆపండి. ఉన్నటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్ట్, దీని మీద చాలా అనేకమైనటువంటి అంశాలు ఇంకా పక్కన పెట్టేసేసి ఈ డ్రామాలు ఆడడం సరిపోయింది. నేను అడుగుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులకు సంబంధించి 8 చోట్ల కాలనీలు నిర్మించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అలాగే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఒక్క కాలనీని ఈరోజు కంప్లీట్ చేశారా మీరు? ఇవాళ R&R ప్యాకేజీ 2300 మందికి ఇస్తున్నారు. దాదాపు 10,000 మందికి ఇవ్వాలా. మిగిలిన 8,000 మందికి ఎప్పుడు ఇస్తారు? పేరులు లేని వ్యక్తుల్ని ఎప్పుడు ఎక్కిస్తారు? నిర్వాసితుల్ని అసలు ఆ కాలనీలోకి చేర్చకుండా నీళ్ళు ఎట్లా వదులుతావు? ఏ విధంగా నీళ్ళు వదులుతావు? R&R ప్యాకేజ్ అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి సుంకేసుల, గుండంచెర్ల, కల్నూతల, గొట్టిపడియ, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు తరలించాలి కదా. తరలించాలంటే ఈ 10,000 మందికి మీరు డబ్బు ఇవ్వాలి కదా. దాదాపుగా 12,50,000 అంటే దాదాపుగా 120 కోట్లు, 1,200 కోట్లు పైచీలకు ఇవ్వాల్సి వస్తుంది కదా మీ లెక్క ప్రకారం. మరి 300 కోట్లు ఇప్పుడు ఇస్తే మిగతాది ఎప్పుడు ఇస్తావు? 3 సంవత్సరాల్లో R&R ప్యాకేజ్ కేవలం 300 కోట్లే మీరు వెచ్చిస్తే వెలుగొండ ప్రాజెక్టుని మీరు మోసం చేస్తున్నట్టే కదా, దగా చేస్తున్నట్టే కదా, అన్యాయం చేస్తున్నట్టే కదా. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల్ని మీరు మభ్యపెడుతున్నట్టే కదా. ఇవాళ ఎర్రగొండపాలెం గురించి కూడా మాట్లాడుకుందాం. వెలుగొండ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి T5 తీగలేరు కాలువ కంప్లీట్ అయితేనే పుల్లల చెరువు మండలానికి వాటర్ వస్తుంది, ఎర్రగొండపాలెంలో మండలానికి కూడా వాటర్ వస్తుంది. తట్టెడు మట్టి తీసావా నువ్వు?
అసలు డిపిఆర్ సిద్ధమైందా? అసలు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా? టెండర్లు పిలిచారా? పనులు చేశారా? ఏ విధంగా నీళ్లు ఇస్తావు? ఏ విధంగా నీళ్ళని తరలిస్తావు? వెలుగొండ ప్రాజెక్టు ఉన్నటువంటి ఎర్రగొండ పాలానికి ఇంత అన్యాయం జరుగుతుంటే, వెలుగొండ ప్రాజెక్టు గురించి తరతరాలతో అనుబంధం ఉన్నటువంటి ఆ స్థలాలను ఇచ్చేసినటువంటి రైతులు, దగాపడ్డటువంటి రైతులు, బాధపడుతున్నటువంటి కుటుంబాలను ఆదుకునేటటువంటి మనసే నీకు లేదే. మీ దళారులు R&R ప్యాకేజ్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది మీకు సోయుందా? ఈ సోయ మీకుందా? దీని గురించి స్పెషల్ ఆఫీసర్కి కూడా నేను చెప్పడం జరిగింది. ఈ రోజుకి వారి మీద చర్యలు లేవు. కాటమరాజు అత్యంత పవిత్రమైనటువంటి యాదవుల ఆరాధ్య దైవం కాటమరాజు గారి టెంపుల్కు ఉన్నటువంటి భూములను కూడా మీ తెలుగుదేశం నాయకులు, మీ తెలుగుదేశం వ్యాపారస్తులు కబ్జా చేసి ప్రభుత్వానికి ఇచ్చి డబ్బులు దండుకుంటే నేనే కంప్లైంట్ చేశా స్వయాన. ఈరోజుకు పరిష్కరించారా? ఏమైంది దాని గురించి? ఇవేమీ చేయకుండా 300 కోట్లు ఇస్తున్నట్టు 3 చెక్కుల్ని తీసుకొచ్చి అయిపోయినటువంటి కాలువకి పూతబూస్తూ డ్రామాలు ఆపండి. రామానాయుడు గారు, మీరు బూట్లు వేసుకొని తిరిగినంత మాత్రాన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి 3400 కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. ఫస్ట్ శాంక్షన్ చేయించండి. ఏ టైంలో, ఏ విధంగా, ఎప్పుడెప్పుడు ఏం కంప్లీట్ చేస్తారో చెప్పండి. ఇవాళ అంటున్నారు 4 లక్షల ఎకరాలకి మొదటి ఫేజ్లో 1,00,000 ఎకరాలకు వాటర్ ఇస్తామంటే ఎలా ఇస్తావు? ఎర్రగొండపాలెంలోనే అత్యంత ప్రభావిత ప్రాంతం, ఎర్రగొండపాలెంలోనే అత్యంత ఎక్కువ మంది వాళ్ళ యొక్క నివాసాలు కోల్పోయారు. మరి ఈ రోజు వరకు T5 కాలువను నువ్వు మొదలే పెట్టకుండా ఏ విధంగా నువ్వు వాటర్ ఇస్తావు? T5 కాలువకు సంబంధించినటువంటి పనులు ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో ఎందుకు జాప్యం జరిగింది? దీని మీద చర్చించరా? దీని మీద తెలుగుదేశం నాయకులు మాట్లాడరా? ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు కలెక్షన్ల మీద మాత్రం బాగా ఇంట్రెస్ట్. ఎలక్షన్స్, కలెక్షన్స్, ఇవి 2 తప్ప మరొకటి పట్టదు అతనికి. T5 కాలువ ఇంకెప్పుడు? ఈ 2 సంవత్సరాల్లో మొదలే అవ్వలేదు, ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది? కాబట్టి ఇలాంటి డ్రామాల్ని కట్టిపెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియపరచండి. 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో దాదాపు 6,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వెచ్చించినటువంటి ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాలనేది ప్రజలందరికీ తెలుసు. మీ యొక్క తప్పుడు మాటలకి ఎవ్వరు పడేటటువంటి అవకాశమే లేదు. వాస్తవాలను వెలుగు తీస్తాం, బయటకు తీసుకొస్తాం. మీరు దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి కేవలం పూతపూస్తూ ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరుస్తామని మనవి చేసుకుంటూ మరొక మాట కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయం చేసేటటువంటి హక్కే లేదంట. ఒక్క పిల్లోడు వద్దంట, ఒక్క బిడ్డ వద్దంట, 3 బిడ్డలు ముద్దంట. ఇవాళ మాట్లాడుతున్నాడు. నువ్వెంతమందిని కన్నావండి? పోనీ ఈరోజు 3 ఒక్కరు వద్దు 3 ముద్దు అంటున్నారు. మీ వారసులు పాటిస్తున్నారా? ఇంకా మీ సహచరుడైతే దీనికి రివర్స్లో పాటిస్తున్నట్టున్నాడు, అది వేరే విషయం అనుకోండి. 3 బిడ్డలకి అమ్మఒడి అన్నావు, ఇస్తున్నారా నిజంగా? 4 ఉంటే 4 అన్నారు, ఇస్తున్నారా? పోనీ గ్రామాలలో అతి పేదవాళ్ళు పనికి ఆహార పథకం దుర్వినియోగం అవుతుంది. ఎర్రగొండపాలెం ప్రాంతంలో పనే చేయకుండా
మస్టర్కి ఇంత డబ్బులు తీసుకొని 300, 200 మస్టర్ చేస్తున్నారు. పేదలను మోసం చేస్తున్నారు. ఇవేమన్నా పడుతున్నాయా మీకు? ఇవన్నీ పక్కన పెట్టేసి మీటింగుల పేరుతోటి ఊదరగొట్టే ఉపన్యాసాలని తగ్గించుకోమని వారికి ఉచిత సలహాను కూడా ఇస్తూ వెలుగొండ ప్రాజెక్టు మీద తక్షణమే మీరన్నటువంటి పూర్తి బడ్జెట్ని కేటాయించాలి. మీరన్న లెక్క చొప్పున, మీరన్నటువంటి మాట చొప్పున ఈ ఇయర్లో జూన్లో మీరు వాటర్ వదులుతానన్నారు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, ఈసారి మీరు మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం డేటాతోటి రండి. ఈ విధంగా తప్పుడు ఇన్ఫర్మేషన్ని ప్రజలకి ఇవ్వొద్దని సలహా ఇస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. పిరికిపంది చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి ప్రపంచానికి తెలుస్తుందని, అమరావతి పేరుతోటి వీళ్ళు దోచుకుంటున్నటువంటి ఈ అవినీతి భాగోతం బయటపడుతుందని, అమరావతి పేరు చెప్పి ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి తెలుస్తాయని భయపడి ఒక డ్రామా, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామాల పార్టీగా మార్చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక డ్రామా, రైతుల పేరు పెట్టి, రైతుల పేరుతోటి. రైతులు ఎవరైనా దాడి చేస్తారండి? రైతులు ఎవరైనా కానీ వచ్చినటువంటి రైతు తనకున్నటువంటి కష్టం గురించి చెప్తాడు. నువ్వు 5 సంవత్సరాల్లో డెవలప్ చేసిస్తానన్నటువంటి ప్లాట్ల గురించి అడుగుతాడు. ఈరోజు మళ్ళీ కొత్తగా మీరు సేకరిస్తున్నటువంటి భూముల మీద ఉన్నటువంటి వ్యతిరేకతని తెలియపరుస్తారు ప్రతిపక్ష పార్టీకి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద దాడి చేస్తారండి? కావాలని ఒక పనికిమాలిన చర్యకి తెగబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ అమరావతిలో చేసేటటువంటి డ్రామాలు బయటపడతాయని ఈ దాడిని చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అక్కడ వ్యతిరేకంగా ఎవరో చేసినట్టుగా ప్రచారం చేయించుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు 4గురితో దాడి చేస్తే మేము 4,000 మందితో వెళ్తాం. నువ్వు 4,000 మందిని ఆపగలిగితే 40,000 మందితో వెళ్తాం. ఆగేదే లేదు. అమరావతి అనే పేరుతోటి మీరు చేస్తున్నటువంటి డ్రామా, మీరు చేస్తున్నటువంటి అవినీతి భాగోతం, మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, రైతుల్ని చేస్తున్నటువంటి మోసం, డెవలప్మెంట్ పేరుతోటి కాంట్రాక్టర్లకి అడ్డగోలుగా మీరు దోచిపెడుతున్నటువంటి వైనం బయట పెడతాం ఖచ్చితంగా.